న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయం నందు ఈరోజు జనసేన పార్టీ శ్రేణులు ప్రెస్ మీట్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నేతలకు గౌరవం లేదంటూ టీడీపీ పట్టణాధ్యక్షులు కొమ్మిని వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు జన సైనికులు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తామంతా కలిసికట్టుగా ఉండడమే ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకమని, అపార్థాల వల్ల మనుషులు దూరమై పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడమే కాకుండా ఇతర పార్టీల వారికి అవకాశం ఇవ్వడమేనని అన్నారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలుగుదేశం పార్టీ వారికే పెద్దపీట వేశారని, క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులందరినీ కలుపుకుని వారి సమస్యలు విని సావధానంగా పరిష్కరిస్తున్నారని, దానిలో భాగంగానే నీటి సంఘాలు, సొసైటీ ప్రెసిడెంటుల విషయంలో టీడీపీకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో 3 పార్టీలను బ్యాలెన్స్ చేస్తూ అభివృద్ధి కమిటీలను నియమించడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ నియామక బాధ్యతను కూడా టీడీపీ వారికే ఇవ్వడం జరిగిందని, గ్రామ సమైక్య, మండల మహిళా సమైక్యల ఎన్నికల విషయంలో కూడా బ్యాలెన్స్ చేస్తూ టీడీపీ వారికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ నియామక విషయంలో కానీ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళుతున్నామని, కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకంలో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పదవులు కట్టబెట్టామని, రాబోయే రోజుల్లో కూడా అధిష్టానం పిలుపు మేరకు అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ కలుపుకుంటూ పోతామని నిడదవోలు పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ మరియు జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి పాలా వీరస్వాములు తెలియజేశారు. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే నియోజకవర్గ ప్రజానికానికి నమస్కారం. కొన్ని పత్రికల్లోని కూటమి కలకలం, కూటమిలోని విభేదాలు అని ప్రచురించడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి ఈరోజు అందరికీ కూడా ఈ పాత్రికేయుల ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతోటి, ఈ 3 పార్టీల కలయికలతోటి ఎంతో బలంగా తయారైనటువంటి పార్టీ ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించడానికి కానీ దానికి కానీ ఎవరు ఏమాత్రం సరిపోరు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలని, ప్రజల వెన్నంట ఉండాలని, మంచి కార్యక్రమాలను తలపెట్టి ప్రజల వెన్నంట ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం మన యొక్క బంధం 15 ఏళ్ల పాటు ఉంటుందని చెప్పినటువంటి వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి అడుగు జాడల్లోని మేమందరం కూడా నడవాలని చెప్పేసి, మేమందరం ఉంటామని కూడా చెప్పేసి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు జైల్లో పెడితే మొట్టమొదటి రోడ్డు ఎక్కిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే కూటమి అభ్యర్థిగా దుర్గేష్ గారిని ఎప్పుడైతే ఈరోజు మన నియోజకవర్గానికి అనౌన్స్ చేశారో, అనౌన్స్ చేసిన వెంటనే మనం మాజీ ఎమ్మెల్యే బూరిపల్లి శేషవరావు గారు కానీ, మండల అధ్యక్షులు కానీ కొమ్మిని వెంకటేశ్వరరావు కానీ, సింహాద్రి రామకృష్ణ గారు కానీ, పెర్రల అధ్యక్షులు గారు కానీ, వెలగని సూర్య గారు కానీ, అలాగే జనసేన పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కూడా అందరూ కూడా బ్రహ్మరథం పలికి ఆయన విజయానికి ఎంతో దోహదపడ్డారు. అందరూ కూడా ఎంత కష్టపడి ఆయనకి విజయాన్ని ఎంతో చేకూర్చారు. ఈ మన దుర్గేష్ గారు చాలా చోట్ల మీటింగ్లోని మా అందరికీ జనసేన వాళ్ళకి ఒకటే చెప్పేవారండి. ఆయన తెలుగుదేశం చాలా బలమైన పార్టీ ఇక్కడ నియోజకవర్గంలోని, వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ, మహిళలు కానీ, నాయకులు కానీ ఎవరున్నా కానీ చాలా మీటింగ్లో ఆయన ఒకటే మాట చెప్పారు, వాళ్ళు ఎప్పుడు కూడా ముందు పేట వేద్దాం, మనందరం వెనకాల ఉందామని చెప్పేవారు. ఆ మాటకి ఈ రోజు వరకు కూడా మేము తోచా తప్పకుండా అదే గౌరవం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నిన్న కొమ్మిని వెంకటేశ్వర నాకు గౌరవం దక్కట్లేదని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పడం జరిగిందండి. కొమ్మిని వెంకటేశ్వర, ఏమండి మీరు మాకు నిడదవోలులోని కొమ్మిని వెంకటేశ్వర మాకు ఎప్పుడు కూడా రోల్ మోడల్. ఆయన తెలుగుదేశం ఎంత నిబద్ధతలు పాటిస్తూ వెళ్ళే పార్టీ మా అందరికీ తెలుసు. అటువంటప్పుడు ఈ రోజు వరకు కూడా మన దుర్గేష్ గారి ఆఫీస్ నుంచి కానీ, లేకపోతే నా ద్వారా కానీ
పలానా కార్యక్రమం ఉందంటే ప్రతి కార్యక్రమానికి బీజేపీ వారికి అలాగే కొమ్మినేని వెంకటేశ్వర వారికి ఫోన్ చేశానని చెప్పేసి ప్రత్యక్ష సాక్షి నేనే. ప్రతి విషయాన్ని కూడా ఆయనకి ఇంటిమేట్ చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమం కూడా పాల్గొన్నారు, అన్నీ కూడా విజయవంతం చేశారు. కాకపోతే ఏదో చిన్న వ్యత్యాసం వల్ల ఇంకోటి ఏదవనండి, ఒక 2 నెలల నుంచి మాత్రం కొద్దిగా చిన్న కార్యక్రమాలకి వాళ్ళకి రాలేకపోతున్నారు. అయినా కానీ దుర్గేష్ గారు ఏదైనా సమస్య ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో మన సమస్యలు పరిష్కరించుకుని మనం ఎప్పుడు కూడా ప్రజల వెంట ఉండి నిడదవోలు నియోజకవర్గానికి ప్రజలకు ఎప్పుడు కూడా మన అండదండలు ఉంటూ చేయాలనుకునే వ్యక్తి మన దుర్గేష్ గారు. ఆయన ఈరోజు దుర్గేష్ గారు, నేను దీనికి ఒక చిన్న కథ కూడా చెప్పాలనుకుంటున్నాను. నిడదవోలులోని ఇక్కడ ఒక 2 కుటుంబాలు ఉన్నాయండి. ఒక కుటుంబంలోని 3 వ్యక్తులు, తల్లి తండ్రి కొడుకు. ఇంకో కుటుంబంలోని తల్లి తండ్రి 3 కొడుకులు, అలాగే 2 కుటుంబాలు ఉన్నాయండి. ఒకే కొడుకు ఉన్నటువంటి కుటుంబంలోని వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రి పొద్దున్నే లేచి ఆ అబ్బాయికి మంచి ఆలాపన మంచి చెడ్డు చూసి సాయంత్రం వరకు ఉండేవాడు వాళ్ళ తండ్రి. ఇంకో కుటుంబంలో వ్యక్తి పొద్దున్నే 5ంటికి పట్టుకుని బయటికి వెళ్ళిపోయి సాయంత్రం చీకట్న వాళ్ళందరూ మళ్ళీ పడుకున్న తర్వాత వచ్చే తండ్రి ఇంకో తండ్రి. వీళ్ళ 3 పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏమో వాళ్ళు కొద్దిగా బాధపడేవారు. ఏమని, అయ్యో మా తండ్రి దగ్గర ఉండలేదు, ఎప్పుడు మా ఆలాపన చూడలేదని చెప్పేసి కొద్దిగా వాళ్ళు కానీ వాళ్ళ భార్య కానీ బాధపడేవారు. ఈ ఒక్క కొడుకున్న తండ్రి మాత్రం ఎప్పుడు కూడా ఎంతో ఇదిగో చూస్తూ అక్కడే ఉంటూ తనకి ఏదో పనికి వెళ్ళి గట్టిగా మంచి చేసుకుంటూ వెళ్ళేవారు. కానీ వీళ్ళిద్దరు కూడా స్నేహితులే. వీళ్ళిద్దరూ ఎక్కడికో ఏదో ప్రయాణం చేసి ఎక్కడో దూర ప్రయాణంలోకి వెళ్తే అప్పుడు వాళ్ళందరూ కూడా ఏదో చిన్న ఒక చోట చిక్కుకోవడం జరిగింది వాళ్ళిద్దరు కూడా. ఇలాగ ఈ కాలక్రమంలోనే 5 సంవత్సరాల్లోనే గడిచిపోయావు. కానీ 3 పొద్దునుంచి సాయం దాకా శ్రమపడ్డ పిల్లలకి దగ్గర లేకుండా ఉన్న వ్యక్తి పిల్లలు 3 ఇబ్బంది పడకూడదని భవిష్యత్తుని ఆలోచించుకుంటూ వాళ్ళకి ఏ లోటు లేకుండా చేశాడు ఆ వ్యక్తి. ఈ వ్యక్తి దగ్గరే వెన్నంటూ ఉన్నా కానీ ఆ అబ్బాయికి లోటు కొద్దిగా ఇబ్బందులు కలిగినాయి. ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే, అలాగే ఏ విభేదం లేకుండా మంచి ఆలోచనతోటి అందరూ నా వాళ్ళు అనుకుని రేపు 5 సంవత్సరాల్లో కూడా నిడదవోలుకి నేను ఏం చేయగలను, ఈ ఊరు నన్ను నగ్గించింది, వీరికి ఏదో రకంగా నేను అండగా ఉండగలను అని అన్ని విషయాల్లో కూడా ముందుండి నిడదవోలు యొక్క అభివృద్ధే నా జయం అంటూ పనిచేస్తున్నటువంటి వ్యక్తి దుర్గేష్ గారు. ఈ గట్టిగా ఉండి మన నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వాన్ని ఇంకొంత బలపరుచుకుని చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ అవి సరిదిద్దుకుని ఎదరికెళ్తారని చెప్పేసి అందరం ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ కొమ్మినేని వెంకటేశ్వర ఇంకో మాట కూడా చెప్పేవారు, చాలా మంచి మాట చెప్పేవారు. దుర్గేష్ గారి కన్నా ఆయన మంచి పేరు మొత్తం ఊరంతా చాప కింద నీళ్ళలాగా వెళ్ళిపోయింది. ఆయన వ్యక్తి ఇంకా ప్రతి గుమ్మం కూడా ఎక్కకుండానే ఆయన యొక్క మంచి పేరు వెళ్ళిపోయారని కూడా చెప్పేవారు. అటువంటి కొమ్మినేని వెంకటేశ్వర మా వెంటంటూ ఉంటారు. ఏమంటే మీకు ఎప్పుడు ఎటువంటిది ఏది జరగదు, ఎప్పుడు మనందరం కలిసే పని చేసుకుందాం, అన్ని మంచి పనులు ముందు చేసుకుంటూ వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కూటమి నాయకత్వం వర్ధిల్లాలి, కూటమి నాయకత్వం వర్ధిల్లాలి, కూటమి నాయకత్వం వర్ధిల్లాలి, దుర్గేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేశవరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేశవరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అలాగే కూటమి నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నిన్న కొన్ని ఛానల్స్లో నిడదవోలులో పొత్తుకి బీటల వారా ఎలాగని కొన్ని ఛానల్లో రావటం జరిగిందండి. అటువంటిది ఏమీ లేదు. మేమందరం కూడా చాలా సమన్వయంతో ముందుకి ఈ కూటమి నాయకత్వం తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యకర్త నుండి నాయకులందరికీ కూడా మాకు దుర్గేష్ గారు కూటమి యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమి యొక్క వృద్ధిని ఆయన మా అందరికీ కూడా చెప్పడం, అలాగే కూడా ఆయన కూడా దీన్ని ఆచరించడం కూడా జరుగుతుంది. ఆయన బాటలో కూడా మేము నడుస్తున్నాం. ఒక కుటుంబంలోనే చిన్న తగాదాలు, చిన్న తారతమ్యాలు ఉంటూ ఉంటాయి. అటువంటిది ఒక 3 పార్టీలు, ఒక కూటమి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకుని సాగే ఇటువంటి కూటమిలో ఏదన్నా ఒక చిన్న మనస్పర్ధలు రావటం అన్నది సహజం. దాన్ని మనందరం కూడా కూర్చుని సరి చేసుకుందాం. కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీలో 3 టర్మ్స్ నుండి కూడా ఆయనే మండల అధ్యక్షులుగా ఉంటూ ఆయన సౌమ్యులు,
పట్టణాధ్యక్షులుగా ఉంటున్నారు. ఆయన కూడా గతంలో దుర్గేష్ గారు ఈ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు వారు ఇచ్చినటువంటి మంచి మంచి సలహాలు అందరూ కూడా కలిసికట్టుగా మనందరం ఎంతో కష్టపడి ఈ కూటమి ప్రభుత్వంలో దుర్గేష్ గారిని గెలిపించుకోవడం జరిగింది. శేషరావు గారు కూడా వారి శక్తికి మించి ఈ కూటమి ప్రభుత్వం దుర్గేష్ గారు రావడానికి వారు కూడా ఎంతో కృషి చేశారు. అవన్నీ కూడా ఎప్పుడు కూడా దుర్గేష్ గారు పదే పదే చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దుర్గేష్ గారు ఒక నియోజకవర్గానికి అయితే కనుక ఒక రకంగా ఉండేదండి. రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా ఆయన భుజాల మీద వేసుకుని ఇంతవరకు కూడా ఏ మంత్రి కూడా ఆ శాఖలకి చేయనటువంటి న్యాయం ఆయన ఈరోజు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి, ప్రపంచ స్థాయికి కూడా ఆయన తీసుకెళ్ళడం జరుగుతుంది. దాన్ని కూడా మనందరం కూడా మనసులో పెట్టుకోవాలి. పొత్తు ధర్మంలో ఆయన ఎటువంటి ఇది లేకుండా పొత్తు ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి వ్యక్తి మన దుర్గేష్ గారు. అలాగే మాకు జనసేనలో నీటిపారుదల విషయానికి వచ్చేసరికి ఆయన ఒకటే మాట చెప్పారు, మమ్మల్ని కూర్చోబెట్టి, మనందరికీ కూడా అనుభవం తక్కువ, ఈ నీటిపారుదల శాఖ ఈ విషయంలోకి వచ్చి ఆ ఎలక్షన్లో నేను దుర్గేష్ గారికి ఇది శేషరావు గారికి అప్పగిస్తాను, వారైతే దీన్ని మంచి సమన్వయంగా చేస్తారు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పడం జరిగిందండి. అంచేత ఆయన ఈ కూటమి యొక్క ఇదిలో ఆయన ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఇది పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన విధానంలో కూడా మేము వెళ్తున్నాం. అంచేత ఏదన్నా మనకు ఉంటే కనుక చిన్నవి మనం కూర్చొని మాట్లాడుకుందాం. మళ్ళీ వెంకటేశ్వరరావు గారు ఆయనకి ఎటువంటి ఇది లేకుండా ప్రతి విషయం కూడా ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు కూడా చేస్తున్నారండి. మన వెంకట్టున్నారు ఆఫీస్ నుండి ఏ కార్యక్రమం జరిగినా సరే ఆయన ఫోన్లు చేస్తున్నారు. నేను కూడా కార్యక్రమం జరిగేటప్పుడు ప్రతిరోజు ఆఫీసులో ఉంటాను, నేను కూడా గమనిస్తూ ఉంటాను. నా ముందు ఆయన ఫోన్లు చేస్తుంటారు. టౌన్ విషయానికి వచ్చేసరికి రమేష్ గారు కూడా ఫోన్లు చేస్తూ ఉంటున్నారు. ఎప్పుడైనా ఏదైనా ఒక రెండు విషయంలో ఏమన్నా ఒకవేళ ముందు వెనక అవ్వచ్చు, కానీ మెసేజ్లు మాత్రం అయితే వస్తున్నాయి. అటువంటిది ఏదైనా ఉన్నా సరే మనం అందరూ సరి చేసుకుని ఒక విధానంగా మన కూటమిని బీటలు వారకుండా కాపాడుకునే విధానం అంతా కూడా మన చేతుల్లో ఉంది. కాబట్టి మన ఒకటే ఒక లక్ష్యం, పవన్ కళ్యాణ్ గారిదైనా చంద్రబాబు నాయుడు గారిదైనా సరే ఇంకో 15 సంవత్సరాలు మనం కలిసి ఉంటే కానీ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుపడదని ఒక మంచి ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పడింది. కాబట్టి వారి యొక్క అడుగుజాడలో మనం వెళ్దాం. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, మనలో మనకి ఏమైనా ఇది ఉన్నా సరే మనం కూర్చుని మాట్లాడుకుందాం తప్ప ఎవరు మన మధ్యలోకి వచ్చి ఈ కూటమిని విడదీసే ప్రసక్తి లేదని ఆయన బల్లగుద్ది చెప్పడం జరిగింది. మనం కూడా ఏమన్నా చిన్నవి ఉన్నా సరే మనం కూర్చుని మాట్లాడుకుందాం. అలాగే శేషరావు గారు, దుర్గేష్ గారు కూడా ఈ విషయంలో మనం మాట్లాడి అన్నీ సరి చేస్తారు. కాబట్టి మనందరం కూడా కలిసి వెళ్దాం. ఎన్ని అవమానాలు పడినా సరే మన కూటమి ప్రభుత్వం అలాగే నిలబడి ఉంటుంది తప్ప ఎవరు కూడా మన అపోజిషన్ పార్టీ వాళ్ళు మనకి ఇంకా చిచ్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనందరం దాన్ని మైండ్లో పెట్టుకుని